సంఘంలో ఉంటూ ఆయన ప్రభునందు నిద్రించడం జరిగింది. ఈ సంఘము గొడవలలో ఉన్నప్పుడు సంఘ సభ్యులలో ఒకరైనటువంటి విక్టర్ గమాలియల్ అనే వ్యక్తి ఈ సంఘానికి సంబంధించి కోర్టు స్టే తేవడం జరిగింది. హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత దాదాపుగా 1 సంవత్సరం రోజులు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కంప్లీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఆగిపోయినాయి. ఆ సమయంలో నా తండ్రి గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చి సంఘ పెద్దలు అందరితో వరప్రసాదరెడ్డి గారు, మోహన్ రావు గారు, పురుషోత్తం గారు వీరందరినీ సంప్రదించిన తర్వాత వారందరి ఇష్టం మేరకే, వారందరి అంగీకారం మేరకే వారు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను ఈ సంఘాన్ని రెన్యువేషన్ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ అనుమతులతోనే చేయించడం జరిగింది. ఈ సంఘము 2016న కోర్టు స్టే వచ్చింది. ఈ సంఘానికి 2017న ఎవరైతే కోర్టు స్టే తెచ్చారో అతను నా ఫ్రెండ్, నా స్నేహితుడు, సంఘ సభ్యుడు. అతనితో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి మేము చేయడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు రాకుండా జరుగుతున్న సంఘాన్ని ఫిలిప్స్ అనే ఒక వ్యక్తి, నా తండ్రి పురుషోత్తం గారు అతన్ని సంఘ పెద్దగా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత అతను నా తండ్రి గారికి 88 సంవత్సరాలు, అప్పట్లో మా ప్రస్తుత సంఘ కాపరి వరప్రసాద్ గారికి 70 సంవత్సరాలు అప్పట్లో, ఇంకొక అతను మోహన్ రావు గారు సంఘ పెద్ద, అతనికి 70 సంవత్సరాలు. వీళ్ళందరినీ వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఈ సంఘానికి చరిత్ర ఏమంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. బ్రదరన్ సంఘం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. ఈ సంఘానికి ఎటువంటి సొసైటీ లేదు, ఎటువంటి అసోసియేషన్ లేదు. మా సంఘము స్టీవర్డ్స్ అసోసియేషన్ అనే సంస్థ కింద మాది రన్ అవుతుంది. మాకు బ్రాంచెస్ లేవు, మా సంఘానికి బ్రాంచెస్ లేవు. మా సంఘానికి కాపరి ఉంటారు, సంఘ కాపరి పెద్దలు ఉంటారు. అంతవరకే మా సంఘము, సంఘ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉంటాయి. ఇతను ఫిలిప్ అనే అతను ఈ సంఘాన్ని ఒక దురుద్దేశంతో వీరందరి వయసును దృష్టిలో పెట్టుకొని అతను ఈ సంఘం మీద గాస్పల్ హాల్ అసెంబ్లీ అనే సంఘం మీద వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చుకొని శారదానగర్ 4th క్రాస్ ఆయన ఉన్న నివాసం, ప్రస్తుతం ఆయన ఉన్న నివాసము, ఆ ఇంటిని ఈ సంఘానికి సంబంధించి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సొసైటీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళకు తెలియకుండానే, వీళ్ళ ప్రమేయం లేకుండానే, సంఘానికి తెలియపరచకుండా, సంఘం జనరల్ బాడీ కండక్ట్ చేయకుండా మొత్తం ఆయనకు అనుకూలంగా రాసుకొని, ఆయన రాసుకునే రిజర్వేషన్లో కూడా నాన్ రిలీజియస్, క్రిస్టియానిటీ ఈజ్ అ రిలీజియస్, కానీ ఆయన నాన్ రిలీజియస్